ఒకసారి ఊహించండి, ఒక రాజు ఎప్పుడు కూడా బంగారంతో ఆయన టిఫిన్లు చేస్తాడు, బంగారంతో లంచ్ చేస్తాడు అని అంటే మరి ఎవరైనా నమ్మడానికి నమ్మశక్యంగా ఉంటుందా? ఊహించండి. అట్లా రోజు బంగారం తింటుండు అంటే ఏందో. రాజు కదా అని కేజీలు కేజీలు కాదు, కానీ కొంతమేర పొడిగా చేసినటువంటి బంగారం, అది కూడా ఆయుర్వేద ఔషధంగా భారతదేశంలో చాలామంది రాజులు బంగారం తిన్నారని చెప్పేసి అంటారు. అంటే సంపదకు ఇది గుర్తు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఈ స్వర్ణ భస్మం అనేది మంచిదని చెప్పేసి వేల సంవత్సరాలుగా మన ఆయుర్వేదంలో ఒక నమ్మకం ఉంది. ఆ ఔషధాన్నే స్వర్ణ భస్మం అంటారు. అంటే స్వర్ణ అంటే బంగారం, భస్మం అంటే పొడి. ఇది బంగారం కాదు, కానీ బంగారాన్ని పొడి చేయాలి. 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారాన్ని ప్రత్యేక ఆయుర్వేద శోధన చేసి కొన్ని ప్రక్రియల ద్వారా శుద్ధి చేస్తారు. అంటే వీటికి ఇతర మూలికలు కూడా కలిపి తయారు చేసే ఒక ఔషధం అన్నమాట. ఈ ప్రక్రియకి కొన్ని వారాల నుంచి కొన్ని నెలల టైం పడుతుందట. శ్రీకృష్ణదేవరాయలు మరి నిజంగా తినేవారా అని మళ్ళీ అడుగుతారా? ఇక్కడ అసలు ట్విస్టు, చాలామంది ఏమంటారంటే విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు స్వర్ణభస్మం తీసుకునేవని చాలా పుస్తకాలలో ఉంది. కానీ దీనికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు అయితే ఎక్కడ లేదు. కానీ ఈయన చరిత్ర గురించి రాసిన ఒక పుస్తకం అముక్తమాల్యదలో కానీ, శాసనాల్లో కానీ, విదేశీ యాత్రికుల రచనల్లో కానీ లేదు. ప్రతిరోజు స్వర్ణభస్మం తీసుకునేవారు అని నిర్ధారించే అంశం మాత్రం కనిపించలేదు. అయితే కొంతమంది రాజవైద్యులు, రాజకుటుంబాలకు చెందిన వాళ్ళు ఖరీదైన రసాయన ఔషధాలు వాడేవారని చరిత్రకారులు అయితే చెప్తున్నారు. అందువల్ల ఆయన తీసుకొని ఉండొచ్చు అనేది ఒక ఊహ ఉంది. ఇది పూర్తిగా అబద్ధం అని చెప్పేవాడు కూడా ఎవరు లేరు. కానీ నిజమని చెప్పడానికి ఆధారాలు ఎక్కడ లేవు. ఆయుర్వేదం ఏమంటుందంటే, ఆయుర్వేద గ్రంథాల్లో స్వర్ణభస్మాన్ని రసాయన ఔషధం అంటే శరీర బలం, ఓజస్సు, రోగనిరోధక శక్తి, అలాగే మేధస్సు, దీర్ఘ ఆయుష్ కోసం ఉపయోగించేవారని చెప్పి ఆయుర్వేదంలో చెప్తున్నారు. కొన్ని సాంప్రదాయ గ్రంథాల్లో ఇది జ్ఞాపక శక్తిని, బలహీనతను, నరాల సమస్యలను, తర్వాత దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులకు కూడా ఇది ఉపయోగపడుతుందంట. కానీ ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి లేదు. ఆయుర్వేద డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అంతేగాని ఇది ఎక్కడ కూడా ప్రూఫ్ అయింది కూడా లేదు. కొన్ని పరిశోధనలు కూడా తర్వాత జరిగినాయి స్వర్ణభస్మం మీద, చాలా ఫలితాలు వచ్చినాయి అని చెప్పినప్పటికీ పెద్ద స్థాయి నాణ్యమైన క్లినికల్ ఆధారాలు మాత్రం ఎక్కడ దీనికి సూట్ అవుతలేదు. అంటే ఇది అందరికీ ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా ఇంకెక్కడ నిరూపించబడలేదు. ప్రమాదాలు కూడా ఉన్నాయంటే ఉంటాయి. ఎందుకంటే మార్కెట్లో బాగా దొరుకుతాయి, స్వర్ణభస్మం దొరుకుతుంటుంది. అది నాణ్యమైందే అనుకోవడం కూడా అది పొరపాటే. సరైన విధంగా తయారు చేయకపోతే భారీ లోహాలు అవి ఇవి కలుషితమైనవి అనుకోండి, అది కూడా ఇబ్బందే ఉంటుంది. ఇలాంటి ఉత్పత్తులు వాస్తవంగా వాడితే ఈ గుండె కానీ, మూత్రపిండాలు కానీ, నరాల వ్యవస్థ మీద కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కానీ కొందరైతే ఇంటర్నెట్లో అక్కడ ఇక్కడ దీనికోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు. రోజు ఒక చిటికెడు తినమంటారు, కానీ అది సరైన ఆలోచన కాదు, అలా చేయదు కూడా.